నాగుల పంచమి పురస్కరించుకొని మహిళలు పుట్టకు పాలు పోసి మొక్కులు సమర్పించుకున్నారు. సుల్తానాబాద్ హనుమాన్ నగర్ లో ఆంజనేయ స్వామి టెంపుల్లో పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లైన్ కట్టింది కదా. మహిళా మనులందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి వారి యొక్క భక్తి శ్రద్ధలతో పూజించి పుట్టకు పాలు పోసి పెద్ద సంఖ్యలో వచ్చి పుట్టకు పాలు పోసి వాళ్ళ యొక్క దైవ కృప పాత్రలు అవుతారు. మేము మొదటి నుండి కూడా వీళ్ళ అన్ని సౌకర్యాలు కూడా ఆ పుట్టకు ఆ గుడికి సంబంధించిన సౌకర్యాలు కూడా మేము చేయడం జరుగుతుంది. సుల్తానాబాద్ నారాయణపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గుడుగుల అపర్ణ సతీష్ పాలకవర్గ సభ్యులు శనివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ నేత దాసరి మనోహర్ రెడ్డి పలువురు నేతలు పాల్గొని పదవీ ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. వడ్డూరి కాంతమ్మ మరియు ఉప సర్పంచ్ పడాల జ్యోతి గారు సన్మానించడం జరుగుతుంది. రానున్న ఈ ఎన్నికల్లోనైనా సోనియా రాహుల్ నాయకత్వాన్ని పటిష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందర్ రెడ్డి. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్లో వైఎస్ఆర్సీపీ టీఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో గీట్ల సమక్షంలో చేరారు. మొదటగా గీట్లకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. యూత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు. 2 చోట్ల గీట్ల పార్టీ జెండాలను ఆవిష్కరించారు. నారాయణపూర్ గ్రామంలో అంటే పథంలో నడిపించడం ఇటీవల జరిగిన తెలంగాణ ప్రక్రియ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నుంచి చెందిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో సాధించగల శక్తి కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఊరికి రాగానే కానీ ఆ రోజుల్లో ఏదైనా పని చేయాలంటే వాట్సాప్లో పొన్నం తిరుపతి, బాల్సాని మహేష్, పొన్నం శ్రీను, వేల్పుల సందీప్,
పంచాయతీ సమితి కాకపోతే అప్పుడు జరిగినటువంటి హోరాహోరీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అప్పుడు ఎన్టీ రామారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి 3 రోజుల పాటు ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం పోయారు. మేము కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అప్పుడు సినిమా లోపల ప్రఖ్యాత నటి జమున గారిని గ్రామానికి కూడా తీసుకొచ్చినాం. ఆమె కూడా 3 రోజులు తిరిగింది ఇక్కడ. ఇప్పుడు పగలు ఆ రోజు ఈ గ్రామానికి రోడ్ లేదు. రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా కానివ్వండి, పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కానివ్వండి, మనం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని పటిష్టం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి మనందరం కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా అరమరిక లేకుండా మనందరం కృషి చేద్దాం. మన ఒకరి కష్ట సుఖాల్లో కూడా ఒకరు పాలు పంచుకుందాం గతంలో లాగానే. అదేవిధంగా అభివృద్ధి అనే నినాదంతో, ఆ అభివృద్ధి ఎటువంటిది పారదర్శకతోటి, నీతి నిజాయితీతోటి కూడుకున్నటువంటి అభివృద్ధికి మనందరం కలిసికట్టుగా కృషి చేస్తామన్నటువంటి మాట కూడా ఈ సందర్భంలో మీకు నేను గుర్తు చేస్తూ, ఉద్యోగ పార్టీ ఏం చేస్తాందే మీ అందరికీ కూడా ఒకసారి తెలియజెప్పాలంటే, మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళని కొంటాంది వాళ్ళ కొనుగోలు పార్టీ అని మీ అందరికీ కూడా తెలుసు. ఈ సంస్కృతి ఉన్నదే ఇక్కడ. ఎవరో గెలిచిన వాళ్ళ మీద ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంటారు. కానీ గొర్రెలు కొన్నట్టు, బర్రెలు కొన్నట్టు మార్కెట్లో పెట్టి కొనుడు అనేది మొదటిసారి మనం చూస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. దానికి ఆల్రెడీ గ్రామాలలో రియాక్షన్ స్టార్ట్ అయింది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి మాట. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చినారు. ఈ నియోజకవర్గంలో గీట్ల ముకుందరెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుద్ది, గీట్ల ముకుందరెడ్డి గారికి టికెట్ వస్తుంది, వారి ద్వారానే అభివృద్ధి జరుగుతుంది అనే అటువంటి ఆకాంక్ష బలంగా నాటుకొని ఉన్నది. ప్రజలకు డిసైడ్మెంట్ అంటే ఒక ఆలోచన విధానికి వచ్చేసారు. రావాల్సిన లెవెల్ అంటే మన పార్టీ క్యాడరే రావాలి. మనం ఆలోచించాలి. మనకు అనుమానాలు అవసరం లేదు, మనకు అపోహలు అవసరం లేదు. ఇక్కడ ఉన్నదల్లా మరి బహునాయకత్వం ఉన్నదని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ నియోజకవర్గంలో పార్టీని కాపాడాలన్నా, పార్టీ కార్యకర్తలు కాపాడాలన్నా ఒక గీట్ల ముకుందరెడ్డి గారి నాటి నుంచి భవిష్యత్తులో కూడా త్వరలోనే జరిగే ఎన్నికల్లో సార్ మీ నాయకత్వాన్ని గ్రామ ప్రజలు కోరుకుంటారు. 100% మేమందరం ప్రజలందరూ కూడా కాబట్టి మేము అది నిరూపిస్తామని తెలియజేసుకుంటూ, సుల్తానాబాద్ మండలం చిన్నకలల సర్పంచ్ వినోద, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు ఆదివారం పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గిట్ల ముకుందరెడ్డి హాజరయ్యారు. పాలకవర్గ సభ్యులను పలువురు ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి వచ్చి పాలకవర్గ సభ్యులను అభినందించారు. శ్రీనివాస గారు ఇప్పుడు పౌర సేవల లోపల మీరు ముందు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామ పంచాయతీ చేసినటువంటి కార్యక్రమంలో గ్రామ పౌరులకు ఏదైతే ఉన్నదో స్ట్రీట్ లైట్ ఎక్కడ పోయినా ఏ ఊళ్ళో పోయినా మా వాడకి బల్బులు వెళ్ళిపోయినాయి. వాటిని సరిగా చూసుకుంటారు. మీరు అంతా మెంబర్లు మరి రేపటి నుంచి ఏ వాడలో వాళ్ళు తిరగానే చూసుకోవాలి ఎక్కడ అక్కడ.
ఆ ఊళ్ళో 30 సంవత్సరాల క్రితం ఆ ఊరికి కరెంటు ఏర్పాటు చేసింది మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి. అయితే ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి కావాలనే కరెంటు కట్ చేసి ప్రోగ్రాం ఫెయిల్ చేయాలని నారాయణపూర్ సర్పంచ్ పవర్ ఆఫ్ చేయించారని మాజీ ఎంపీటీసీ సాగర్ రావు పేర్కొన్నారు. దీనిపై సర్పంచ్ను వివరణ కోరగా ఊళ్ళో ఎల్సీ తీసుకొని చెట్టు కొడుతుండగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసుకున్నారు, ఇదేమీ నాకు తెలియదన్నారు సర్పంచ్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఉద్దేశపూర్వకంగా కరెంటు సరఫరా నిలిపివేయబడినదన్న విషయం మా దృష్టికి వచ్చింది. ఈ గ్రామానికి కరెంటు వెలుగులు తీసుకొచ్చిన నాయకుడు ముకుందరెడ్డి గారు వారు పాల్గొనే సమావేశంలోనే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే విషయం ప్రజల అభిప్రాయం మేరకు ఓటమిని నేను సగౌరవంగా ఆహ్వానిస్తూ నేను దాన్ని స్వీకరిస్తున్నా. ఎలక్షన్స్ వరకే రాజకీయాలు, ఎలక్షన్స్ తర్వాత గ్రామ అభివృద్ధి విషయంలో ఏం చేయాలి, ఎలా సహాయం చేయాలనే మొట్టమొదటి వ్యక్తులు నేను మొట్టమొదటి వాడిని. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరిగితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్య కాబట్టి ఈ అధికారులు కూడా మాతో ఈ విషయం తెలియజేసిండ్రు, ఈ విధంగా జరుగుతున్నదని. కాబట్టి ఇలాంటి మరొక్కసారి పునరావృతం అయితే అధికారులపై కూడా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.